శ్రీ రామకృష్ణ బోధామృతం. ఆత్మ వికాసానికి కొన్ని నియమాలు. దయ్యం పట్టిన వ్యక్తి తనకు దయ్యం పట్టినట్లు గ్రహించగానే అది అతన్ని విడిచివేస్తుంది. అలాగే మాయాభూతంచే ఆవిష్టుడైన జీవుడు తనను మాయ ఆవేశించినట్లు గ్రహించగానే మాయా విముక్తుడవుతాడు. తన భావాల పట్ల ద్రోహి కానివాడే ఉత్తమగతిని పొందుతాడు. అంటే నిష్కాపట్యం, మనస్ఫూర్తిగా విశ్వాసం, ఇవే భగవంతుణ్ణి పొందే మార్గాలు. పుర్రెలో పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్నట్లు ఎవరికైనా నైజ గుణం పోదు అన్నాడొకడు. మరొకడు నిప్పు బొగ్గులో ప్రవేశించి దాని నైజ గుణమైన నలుపుని నాశనం చేయటం లేదా అని జవాబిచ్చాడు. అలాగే జ్ఞానాగ్నితో మనస్సు దహించబడితే దాని నైజం నశించి అది మనల్ని ఇక బంధించలేదు. మనస్సే సర్వం. మనస్సు బద్ధమైతే నువ్వా బద్ధుడువే, మనస్సు ముక్తమైతే నువ్వా ముక్తుడివే. చాకలి తెచ్చిన తెల్లని వస్త్రం మాదిరి మనస్సు ఏ రంగునైనా దాల్చగలదు. ఆంగ్ల చదువుల వల్ల నీ ఎరుక లేకుండానే నీ సంభాషణల్లో ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. సంస్కృత విద్వాంసుడు శ్లోకాలను ఉదహరిస్తూ ఉంటాడు. అది తప్పదు. దుస్సాంగత్యంతో మనస్సుకు కలిగే దుష్ప్రభావం తలపుల్లోనూ సంభాషణల్లోనూ కనిపించక తప్పదు. సత్సాంగత్యంలో ఉంటే భగవంతుణ్ణి తప్ప మరి దేన్ని గురించి యోచించకు. మనస్సు నైజం మన స్థితిగతులను అనుసరించి మారుతూ ఉంటుంది. మనస్సే సర్వం. భార్య పట్ల ఆకర్షణ ఒక రకమైంది, బిడ్డ పట్ల అనురాగం మరో రకమైంది. మనిషి ఇద్దరినీ ప్రేమిస్తున్నాడు, కానీ మనోవైఖరులు వేరు. బంధం మనస్సు చేత కలుగుతోంది, ముక్తి మనస్సు చేత కలుగుతోంది. నేను ముక్తుణ్ణి, భగవత్పుత్రుణ్ణి, నన్ను బంధించేవారెవరు అని మనస్ఫూర్తిగా పలికితే నువ్వు ముక్తుడివే అవుతున్నావు. ఒకణ్ణి పాము కాటు వేస్తే అతడు పరిపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో లేదు, విషం లేదు, లేనే లేదు అని చెప్పగలిగితే నిశ్చయంగా అతడిని విషమేమీ చేయలేదు. ఒక భక్తుడు ఇలా అడిగాడు, నేనెప్పుడు ముక్తుణ్ణవుతాను అని. దానికి శ్రీరామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు, ఆ నేను అనే భావం నీ నుండి తొలగినప్పుడే. నేను నాది అనుకోవడమే అజ్ఞానం, నీవు నీది అనుకొనటమే జ్ఞానం. నిజమైన భక్తుడు ఇలా భావిస్తాడు, దేవా నువ్వే కర్తవు, సమస్తం నువ్వే చేస్తున్నావు, నేను నీ చేతిలోని ఉపకరణాన్ని మాత్రమే. నా చేతి నువ్వు ఏం చేయిస్తే నేను అదే చేస్తాను. ఈ సర్వం నీ విభూతే. ఈ ఇల్లు, ఈ సంసారం అన్నీ నీవే, నావి కావు. నీ ఆజ్ఞానుసారం సేవ చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది అని. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.